ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అవతారిక. ఓం తత్ శబ్దయోః వినియోగ ఉక్తః అథ ఇదానీం సత్శబ్దస్య వినియోగః ఉచ్యతే. దీనికి ముందు 23-24 చెప్పుకుందాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా తస్మాదోమిత్యాదుహారుత్యా యజ్ఞదానతపక్రియా ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దపార్థయుజ్యతే సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా సచ్చబ్దపార్థయుజ్యతే. దీనికి ముందుగా అవతరణకి చేశాడు. ఓం తత్సత్ శబ్దయోః వినియోగః ఉక్తః అథ ఇదానీం సత్శబ్ద వినియోగः ఉచ్యతే. ఓము తత్తు అనే శబ్దాన్ని వినియోగాన్ని అంటే ప్రయోగాన్ని ఇంతవరకు చెప్పబడింది. ఇక ఇప్పుడు సత్ అనే శబ్దం యొక్క వినియోగాన్ని చెప్పబోతున్నాడు. ఓయ్ పార్థా, శ్లోకానికి అర్థం ఏమండి? హే పార్థా, సత్శబ్దము సద్భావం యందును సాధు, సద్భావం అంటే సాధు మంచి అనే భావం యందును ప్రయోగించబడుతుంది. మరియు ప్రశస్త కర్మని తదా తత్శబ్ద పార్థయుజ్యతే. ప్రశస్తమైన కర్మని యందు సత్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు అని శ్లోకార్థం. భాష్యం. సద్భావే అసతః సద్భావే యథా అవిద్యామానస్య పుత్రస్య జన్మని తథా సాధుభావే అసద్వృత్తస్య అసాధోః సద్వృత్తత సాధుభావః తస్మిన్ సాధుభావే చ సదితి ఏతత్ అభిధానం బ్రహ్మణః ప్రయుజ్యతే తత్ర ఉచ్యతే సద్భావము యందు సద్భావే సద్భావము యందు అని సద్భావే అనే దానికి అర్థం చెప్పారు. అర్థం ఏం చెప్పారు? అసతః సద్భావే యథ అవిద్యామానస్య పుత్రస్య జన్మే తదా సాధుభావి. లేనిది ఏదైతే ఉంటుందో అది కలుగుతుంది అనే అర్థమందు, లేనిది కలుగుతుంది అనే అర్థమందు అంటే ఉదాహరణ, లేని కుమారుడు కలిగాడు, ఇంతవరకు నాకు పుత్రుడు లేరు, ఇప్పుడు నాకు పుత్రుడు పుట్టాడు కలిగాడు అనే చోట ఏ రకంగానో ఆ రకంగా సాధుభావము చెప్పబడింది. ఏ రకంగా అంటే అసద్వృత్తస్య అసాధో సద్వృత్తత సాధుభావ. ఏ రకంగా అర్థం చెప్పబడిందంటే చెడ్డ నడత గల అసాధువు సాధువు కానివాడు, అలాంటి వాడు మంచి నడకతో కూడుకున్నవాడై ఎప్పుడైతే మారిపోతాడో వాడు సాధుభావు. కొడుకులు లేనప్పుడు నాకు మంచి కొడుకు పుట్టాడు పుత్రుడు పుట్టాడని లోకంలో ఏ రకంగా అంటారో ఆ రకంగా మంచి గుణాలు లేని అసాధువు మంచి గుణాలతో కూడుకున్నప్పుడు సాధుభావాన్ని పొందాడు అని అంటారు. ఆ సాధుభావం యందు సత్ అనే బ్రహ్మము యొక్క నామము ప్రయుక్తమై ఉన్నది
అంటే చెప్పబడి ఉన్నది. సత్ అనే నామము సాధుభావం, సత్ అనే భావం సాధుభావం. సత్ అనే నామము బ్రహ్మము యొక్క నామం చెప్పబడి ఉన్నది. మంచి నడత కదా లోకంలో ఉంది కదా. అభిధీయతే ప్రశస్తే కర్మణి వివాహాదౌ చ తథా తత్శబ్దః పార్థ యుజ్యతే ప్రయుజ్యతే ఇది ఏతత్. ప్రశస్తమైన పరమ కళ్యాణప్రదమైన వివాహాదులు యందు కర్మల వివాహాదులు అనే కర్మల యందు సత్ అనే శబ్దం ఉపయోగిస్తారు. సత్ అనే శబ్దం ఉపయోగిస్తారు. హే పార్థ, అందువల్ల ఆ సత్ అనేది సరి అయినది అని ప్రయోగించబడుతుంది అర్థం. అంటే సత్తు అనే ఆ యొక్క సత్ అనే నామము ఏదైతే ఉందో దాని అభిప్రాయం ఏమిటంటే సత్ అనుగా ఇక్కడ ఉండునది అని అర్థం. సత్ అంటే ఉండునది, ఉనికి అని అర్థం. అస్తి మాత్రం సత్, సత్ అంటే ఉన్నది లేక మంచిది అని రెండు అర్థాలు ఉన్నాయి. సాధుభావం దగ్గర మంచిది అని వాడతాం. సత్ అయితే ఉండునది. ఈ లోకంలో నిజంగా ఉండేది ఏమిటి అంటే నిజంగా ఉండే పదార్థము పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే సత్, మిగతావన్నీ అసత్తు. మన ఉనికి అంతా పరమాత్మేగా. సకల దృశ్యరాశి యొక్క ఉనికి అంతా ఉనికి ఆయనే అయ్యున్నాడు. దృశ్యము ఆయన కాదు, దృశ్యానికి ఉనికి ఆయన అయ్యున్నాడు. అంటే అందులో మనందరికీ కూడా ఉనికి ఆ పరమాత్మయే, ఆ బ్రహ్మమే. మన కర్మల్లో అతని నుండే అనే భావం కూడా సద్భావం పుడుతుంది. ఇప్పుడు భగవంతుడు ఆ సద్భావాన్ని ఎలా వాడాడు? లోకేస్మిన్ పురా ప్రోక్త, లోకేస్మిన్ పురా ప్రోక్త, లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ. లోకేస్మిన్ ద్వివిధానిష్ట. హే అర్జున, లోకంలో రెండు నిష్టలు ఉన్నాయి. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయా అనఘ. అనఘ అంట పాపరహితుడా. అర్జున పాపరహితుడా. లోకేస్మిన్ ద్విధానిష్ట, రెండు నిష్ఠలు పురా ప్రోక్త, పూర్వమే నేను చెప్పాను. ఎప్పుడు? సూర్యుడికి నేను చెప్పాను. సూర్యుడేమో మనువుకు చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇక్ష్వాకుడు ఏమో ప్రజలకు చెప్పాడు. అలా వచ్చింది, పూర్వమే చెప్పాను. ఇప్పుడు నీకు చెప్పడం కాదు. పురా ప్రోక్త మయా అనే పదం వాడాడు. అక్కడ బ్రహ్మ విద్య తెలిసిన బ్రహ్మజ్ఞాని యొక్క మాట అది గుర్తుంచుకోవాలి. మయా అంటే నా చేత చెప్పబడింది అని అన్నాడు. మయా అంటే నా చేతే కదా, చేతా చే తోడాతో కదా, నా చేత తృతీయ విభక్తి కదా, చెప్పబడింది. నా చేత అంటే భగవంతుడు నేను చెప్పాను అనలేదు. మయా నా చేత చెప్పబడింది అన్నాడు. అంటే లోపట ఉనికి రూపకంగా ఉన్న ఆ సత్పదార్థం ఏదైతే ఉన్నదో, ఆ అనుభవ రూపకంగా ఏ సాక్షి ఉన్నదో, ఆ సాక్షి అయిన అనుభవ రూపకంగా ఉన్న ఆ సత్తైన బ్రహ్మమే నా చేత సంకల్పింపబడి నేననే వృత్తి చేత ఇంద్రియాన్ని ప్రేరేపించి వాక్కు ద్వారా చెప్పబడింది. శంకరాచార్యులు ఏమన్నారు భాష్యం రాస్తూ? ఉపోద్ఘాతంలో మయా అని అక్కడ ఆయన వాడాడు. నా చేత రచించబడుతున్నది అన్నాడు. ఆయన కూడా మయా అనే పదాన్నే వాడాడు. కర్మణి ప్రయోగం ఇది. మయా అనేది కర్మణి ప్రయోగం, అంతే కదా. కర్మణి ప్రయోగాన్ని వాడాడు. ఎప్పుడు కూడా మహాత్ములు జ్ఞానులు కర్మణి ప్రయోగంతో ఉంటారు. నా చేత అనే పదాన్ని వాడతారు. అంటే వాళ్ళ యొక్క ఉనికి బ్రహ్మమే, నేను మాత్రము ఆ బ్రహ్మము యొక్క ఛాయా మాత్రమే ఉన్నది. ఆ ఛాయా మాత్రమే నేననేది వాక్కును ఉపయోగించుకొని చెప్పబడుతుంది అని అర్థం. అలాంటి మన కర్మలు వాక్కు వల్ల కానీ ఇంద్రియం వల్ల కానీ ఇదేని వల్లైనా మన కర్మలు అతను నుండే ఉనికి సత్ అనే భావాన్ని పొందుతున్నాయి. సత్శబ్దం చేత ఆ ఉనికి తెలియబడుతుంది. ఇక మంచిది అని అన్నాడు కదా, సాధు అంటే మంచిది, సాధు అంటే మంచిది అనేది రెండవ అర్థం.
దాన్ని తీసుకుంటే అప్పుడు కూడా ఈ పరమాత్మనే చెప్పినట్లు అవుతుంది. ఈ పరమాత్మనే చెప్పినట్లు అవుతుంది. లోకంలో ఏ ఏ మంచి పదార్థాలు ఉన్నాయో వాటి మంచితనమంతా పరమాత్మయే. వాటి మంచితనం అంతా పరమాత్మ. 7వ అధ్యాయంలో చెప్పినట్లు భూమి యందు ఉన్న సుగంధం పరమాత్మ అని చెప్పారు కదా. భూమి యందు ఉన్న సుగంధం పరమాత్మ అనేక విభూతి 7వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు. అని విభూతి. దాని యందు కనబడి దుర్గంధం ఎవరిది? సుగంధం అయితే పరమాత్మని 7వ అధ్యాయంలో విభూతిలో చెప్పాడు. దుర్గంధం ఎవరిది అంటే దుష్కర్మ యొక్క ఫలం అని అక్కడ చూపించారు కదా. దుష్కర్మ యొక్క ఫలం. ఇలా పరమాత్మ యందు అన్ని మంచి భావాలు ఉన్నాయి. చెడు అనేది అంతా మన అజ్ఞాన ఫలమే ఉన్నది. వికారం అంతా మన అజ్ఞాన ఫలం. వికారం కాని సత్తు మంచి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క స్వరూపంగా ఉంది. అందుచేత మనం చేసే ప్రశస్తమైన కర్మలు అంటే యజ్ఞయాగాది కర్మలు ఈ అర్థమందు సత్శబ్దవాచ్యమై ఉన్నాయి, సాధు శబ్దమై సత్శబ్దమై ఉన్నాయి అని చెప్పబోతున్నాడు. ఏ రకంగా? యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదత్యేవాభిధీయతే. యజ్ఞము, దానము, తపస్సు ఇవేవైతే ఉన్నాయో అవి కర్మల యందు నిష్ట. ఆ కర్మ యందు నిష్ట ఏదైతే ఉందో, నిలకడ ఏదైతే ఉందో అది సత్ అని అనబడుతుంది. కర్మ చైవ తదర్థీయం, ఆ తదర్థీయం దాని కొరకు ఆ యొక్క యజ్ఞము, దానము అనే తపస్సు అనే వాటి కొరకు చేసే కర్మ కూడా సదిత్యేవ అభిధీయతే, సత్ అనే చెప్పబడుతుంది అని శ్లోకార్థం. సత్ అనే చెప్పబడుతుంది. యజ్ఞే యజ్ఞకర్మణి యా స్థితి తపసి చయా స్థితి దానే చ యా స్థితి సా చ సదితి ఉచ్యతే విద్వద్భిః. యజ్ఞే అంటే యజ్ఞం యందు. దానికి భాష్యం చెప్పారు. యజ్ఞకర్మణి యా స్థితి తపసి చయ స్థితి అంటే యజ్ఞకర్మల యందు యా స్థితి ఏదైతే నిలిచి ఉంటుందో, ఏదైతే స్థితి కలిగి ఉంటుందో అది, దానిని తపస్సు స్థితి దానే చ యా స్థితి సా చ సదితి ఉచ్యతే విద్వద్భిః. అలాంటి యజ్ఞం యందు ఏదైతే నిలిచి ఉంటుందో, ఏదైతే స్థితి కలిగి ఉంటుందో అది తపస్సు యందు నిలిచి ఉన్న ఏ స్థితి కలిగి ఉంటుందో అది. మరియు దానము ఏ రకమైన స్థితి కలిగి ఉంటుందో అది. ఈ రెండు కూడా సత్ అని విద్వాంసులు చెబుతున్నారు. సత్ అని విద్వాంసులు చెప్తున్నారు. యజ్ఞకర్మయందు తపస్సు ఏదైతే నిలిచి ఉంటుందో, దానం ఏదైతే నిలబడి ఉంటుందో ఆ నిలకడ కలిగే స్థితి, అవి నిలకడ కలిగేవి కదా. అది పూర్ణఫలం లోకాంతరాల్లో వచ్చేది, అవి నిలకడ కలిగేవి. మిగతావన్నీ అధోగతి చెందేవి. ఇవి మాత్రం నిలకడ కలిగేవి, పైకి తీసుకెళ్ళేవి. అలాంటిది ఏదైతే ఉంటుందో దాని సత్ అని విద్వాంసులు చెబుతారు. కర్మచ ఏవా తదర్థీయం అథవా యస్ అభిధానత్రయం ప్రకృతం తదర్థీయం యజ్ఞదాన తపోర్థీయం ఈశ్వరార్థీయం ఇది ఏతత్. మరియు దాని అథవా లేక మరియు దానికోసం యజ్ఞము, దానము, తపస్సులు, ఆ తపస్సులకి లేక ఏ బ్రహ్మము యొక్క యజ్ఞము, దానము, తపస్సులకైనా తీసుకోవచ్చు. ఆ స్థితి కలిగి ఏదైతే ఉంటుందో అలాగనే తీసుకోవచ్చు. లేక అభిధానత్రయం ప్రకృతం. ఇప్పుడు మేము ఏదైతే ప్రస్తుతం బ్రహ్మము యొక్క అభిధానత్రయం, బ్రహ్మము యొక్క నామత్రయం ఓము తత్తు సత్తు అని, బ్రహ్మము యొక్క నామత్రయం ఓము తత్తు సత్తు అని ఏదైతే ప్రస్తుతమే మేము చెప్పి ఉన్నామో దానికి ఈశ్వరుడు కొరకై ఉన్నది. ఈ ఓము తత్తు సత్తు అది పరమాత్మ కోసమే ఉన్నది.
సతి ఇతి ఏవ అభిధీయతే. అలా ఈశ్వరుడు కోసం చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది సత్ అని చెప్పబడుతుంది. తద్ ఏతత్ యజ్ఞ తప ఆది కర్మ అసాత్వికం విగుణమపి శ్రద్ధాపూర్వకం బ్రహ్మణః అభిధానత్రయ ప్రయోగేణ సగుణం సాత్వికం సంపాదితం భవతి. అదేందా ఈ యజ్ఞ దాన తపస్సులు ఏవైతే ఉన్నాయో వీటి కర్మ సాత్వికం కాకుండా ఎవరైనా గుణము లేనిదై విగుణమై ఉండినా కూడా సాత్వికం కాకుండా పోవచ్చు, విగుణమై గుణము లేనిదై అమ్మవచ్చు. అలా ఉండినా కూడా యజ్ఞము దానము తపస్సు వీటిని ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా బ్రహ్మాభిధానత్రయంతో అంటే ఓం తత్ సత్ అనే ప్రయోగం చేత ఆ బ్రహ్మము యొక్క నామోచ్చరణ చేత సగుణమై సాత్వికమై చేయబడుతుంది. అలాంటి గొప్పది ఓం తత్తు సత్తు. అందులో ఏమాత్రం పొరపాట్లు ఉన్నా కాయేన వాచా మనసా అంది కదా, కాయేన వాచా మనసేంద్రియైర్వాత్ బుద్ధాత్మనావా ప్రకృతై స్వభావాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వాత్ బుద్ధైత్మనామ ప్రకృతై స్వభావాత్. అందులో ఇంద్రియాల చేత కానీ కాయం చేత కానీ దేని చేత కానీ బుద్ధి చేత కానీ ఏది జరిగినా ఆ దోషం పోవాలని. ఆ రకంగా ఇక్కడ ఓం తత్ సత్ అనేది ఏదైతే ఉన్నదో అది విగుణమైన కర్మ అయినప్పటికీ సగుణంగా మార్చేస్తుంది, సాత్వికంగా మార్చేస్తుంది. ఆ నామం యొక్క గొప్పతనం అది. అందువల్ల మనం చేసే ప్రశస్తమైన కర్మలు ఏమున్నాయో అంటే ఇక్కడ ప్రశస్తమైన కర్మలు అంటే యజ్ఞ తపస్సు, అలాగే యజ్ఞము తపస్సు దానము ఇలాంటి కర్మలు ఏ అర్థమయందు సత్శబ్దవాచ్యమై ఉన్నాయో అవి ఆ కర్మలు సగుణమై ఉంటాయి. ఈ కర్మల యందు నిరతులై ఉండడం మంచితనము యొక్క గుర్తయి ఉంది. మంచితనం అంటే గుర్తు అంటే చిహ్నము, మంచితనమనే దానికి చిహ్నమే ఉండడం చేత అది కూడా సత్శబ్దవాచ్యమే ఉన్నది. అంతేకాదు అటువంటి సత్కర్మ కొరకు చేసే కర్మ కూడా సత్ అనే శబ్దానికి తగినదై ఉంది. సత్కర్మ ఏదైతే ఉంటుందో సత్కర్మ కొరకు చేసే కర్మ కూడా సత్శబ్దానికి తగినదై ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక పూజ జరుగుతున్నది అనుకోండి, ఇక్కడ ఒక పీఠ పూజ జరుగుతున్నది అనుకోండి. ఆ పూజకి సహాయంగా చేసేది, ఆ పూజకి సహాయంగా ఆశ్రయంగా ఉండేది ఏంటి? నేల కదా, భూమి కదా. అలాంటి నేలను ఓడ్చడం, అలాగే అలకడం, అలాగే ముగ్గులు వేయడం, అలాగే సామాలు సిద్ధపరచడం, ఇటువంటి మొదలగునవన్నీ కూడా సత్కర్మలోనే చేరిపోతాయి. పీఠ పూజ జరిగితే ముందు ఆడవాళ్ళు ముగ్గేయచ్చు, కొంచెం ఏదో పేడ తీసి ఇలా కలిసి ముగ్గేయచ్చు. అదేమి పనికిరాని కర్మ కాదు, సగుణ కర్మ, సాత్విక కర్మ. అది చెప్పాలా? పూజ జరుగుతుంది కాబట్టి ముందుగా వెయ్యాలి. ఇల్లంతా తొడవచ్చు, నేను తిరుస్తాను లేని పర్మిషన్ పక్కన పెట్టి మనం తొడవచ్చు, అది సత్కర్మ. అలా ఊడ్చడం, నేలను ఊడ్చడం, అలకడం, అలాగే ముగ్గులు వేయడం, సామాలు సిద్ధపరచడం, ఇటువంటి మొదలవన్నీ సత్కర్మలు. అందువలన ఇలా పరమార్థమై ఉన్న వస్తువు, ఉత్కృష్టమైన వస్తువు, ఉత్కృష్టమైన కర్మ, దానికి సహాయకమైన ఇతర కర్మలు, ఇవన్నీ సత్ అనే నామంలో కనబడే అర్థాలు. శ్రౌతాది యజ్ఞయాగాదులు ఏవైతోయో అలాంటి శ్రౌత యజ్ఞాదులు యందు శరీరం యొక్క తపస్సు చేత ఏదైతే ఉంటుందో అది శారీరక తపస్సు యందు, కన్యాదానము ఇత్యాది దానాదులు ఏవైతే ఉన్నాయో కన్యాదానాదులు యందు కదా, దశవిధ దానంలో కన్యాదానం గొప్పది కదా. అలాంటి కన్యాదానం దగ్గర నుంచి దశవిధ దానాదులు యందు ఆ అవస్థానం ఏదైతే ఉందో అది కూడా విద్వాంసుల చేత సత్ అని చెప్పబడుతుంది. అందుకే వివాహాదులు అన్నారు కదా, వివాహాదులు అంటే కన్యాదానం అంతే కదా, మంగళసూత్రం కాదు, కన్యాదానం. కన్యాదానం ఎక్కడ జరుగుతుంది? వివాహానికి ముందు నీరు పోసి మామగారు కన్యని దానం చేస్తారు.
ఆ రకంగా కన్యాదానాది దానాదులు యందు ఈ రకం అవస్థానం ఏదైతే ఉందో అది కూడా విద్వాంసులు సత్ అని అంటారు. అంటే యజ్ఞాదులు యందు శ్రద్ధ లేకపోవడం, అలాంటి శ్రద్ధ లేకపోవడం లాంటి దోషం సంభవించినప్పుడు సాధుత్వం సిద్ధించాలంటే సత్శబ్దము ప్రయోగించబడుతుందని అర్థము. సాధు కదా, సత్శబ్దాన్ని ప్రయోగించబడుతుందని అర్థము. యజ్ఞాదులు సద్గుణత్వంతో ఉండాలి, సద్గుణత్వం పొందాలి అనే అనుకుంటే ఒక యజ్ఞాదులు ఓం తత్సతిథి బ్రహ్మార్పణమస్తు అంటాం కదా, బ్రహ్మార్పణమస్తు అని అంటాం కదా, అని నామత్రయము ఏదైతే ఉందో అది ప్రయోగించబడుతున్నది అని చెప్పడం చేత సాత్వికమైన శ్రద్ధతో ముముక్షువులు యజ్ఞదానాది కర్మలు నియమంగా అనుష్ఠించాలని అర్థం. నియమంగా అనుష్ఠించాలని అర్థం. బాగుందా? సరిపోయిందా? ఇంకా అవతారిక. తత్ర చ సర్వత్రా శ్రద్ధా ప్రధానతయా సర్వం సంపద్యతే యస్మాత్. 1 గంటకి భోజనం చేసి 7 గంటకి పాఠం చెప్తే నాలుక పలచబడిపోతుంది, చిన్న నత్తిలా వస్తుంది, ముద్దగా వస్తుంది, పలకడం కష్టమైపోతుంది. రోజంటే మన కాఫీ ఏదో తీసుకునేవాడిని, ఇప్పుడు లేదు కదా, కొంచెం ముద్ద అయిపోతుంది, పలకలైపోతున్నాం, షుగరు. అదనమాట. తత్ర చ సర్వత్ర శ్రద్ధా ప్రధానతయా సర్వం సంపద్యతే యస్మాత్ తస్మాత్. అందువలన సర్వత్రా శ్రద్ధాపూర్వకంగా చేసినందువలననే, ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా చేస్తున్నారో అలా చేయడం వల్లనే సర్వము చేసినట్లే అవుతుంది కదా అని అంటున్నాడు. అని తస్మాత్ అందువలన అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ నచ తత్ప్రేత్యనో ఇహ. పలకట్లేదు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యునో ఇహ నచ తత్ ప్రేత్యునో ఇహ. ప్రేత్య అంటే పరలోకం. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్. అశ్రద్ధ చేత చేసే యజ్ఞము, ఇచ్చిన దానము, ఆచరించిన తపస్సు ఇవేవైతే ఉన్నాయో అలాంటి చేసిన కర్మ అది అసత్ అని చెప్పబడుతుంది. అసదిత్యుచ్యతే పార్థ. ఏ అర్జున, అసత్ ఇది ఉచ్యతే. హే పార్థ, అర్జున, అశ్రద్ధ చేత చేసిన యజ్ఞం కానీ, అశ్రద్ధ చేత చేసిన దానం కానీ, ఆచరించిన తపస్సు కానీ, అశ్రద్ధ చేత చేసిన తపస్సు కానీ, ఈ చేసిన కర్మలన్నీ అసత్ అయిపోతుంది ఏ పార్థ. అటువంటి కర్మ చేత ఈ లోకంలో కానీ, చచ్చిన పిదప కానీ, పరలోకంలో కానీ ప్రయోజనం లేదు. నచ తత్ ప్రేత్యేన ఇహ. ఇహ అంటే ఈ లోకంలో కానీ, ప్రేత్య అంటే చచ్చిన తర్వాత పరలోకంలో కానీ ఎక్కడ కూడా ఈ అశ్రద్ధతో చేసిన కర్మల వల్ల ఉపయోగమే లేదు. బూడిదలో పోసిన పన్నీరు అని. భాష్యం. అశ్రద్ధయాహుతం హవనం కృతం దత్తం చ బ్రాహ్మణేభ్యః అశ్రద్ధయా. అశ్రద్ధ చేత హుతమైనది అంటే హవనం. హవనం అంటే హోమము కదా. ఏమండి, సరిపోయిందా గురుగారు? అశ్రద్ధ చేత హుతమైనది అంటే హోమము చేసేది, మరియు అశ్రద్ధ చేత బ్రాహ్మణులకి ఇచ్చినది అయిన దానం అని అర్థం. హవనం కృతం దత్తం చ అంటే బ్రాహ్మణేభ్య అశ్రద్ధయ. బ్రాహ్మణుడికి ఇచ్చిన దానం అశ్రద్ధగా ఇచ్చింది. చేసిన హోమం ఏదైతే శ్రద్ధ లేనిది, ఇలాంటి ఏదైతే ఉన్నదో అని అర్థం. అశ్రద్ధయ అంటే ఇక్కడ శ్రౌత స్మార్త కర్మలయందు, అగ్నిహోత్రాది కర్మలయందు చేయబడింది ఏదైతే ఉన్నదో అది బ్రాహ్మణులకి అన్నము,
ఉదకము, దక్షిణ ఇత్యాదులు ఇవ్వవలసిన దానము ఏదైతే ఉన్నదో అది. ఉదకం ఎప్పుడు ఇస్తాం? అన్నం తినే ముందు ఇస్తాం కదా. అలాంటి ఉదకం కానీ, అన్నం కానీ, దక్షిణ కానీ ఇత్యాదులు ఇవ్వబడిన ఏవైతే ఉన్నాయో ఆ దానం ఏదైతే ఉన్నదో అది అశ్రద్ధగా చేస్తే, అశ్రద్ధగా చేస్తే తపః తప్తం అనుష్ఠితం అశ్రద్ధయా, ఆ అశ్రద్ధ చేత ఆచరించబడిన అనుష్ఠానం చేసేదే తపస్సు. అలా అశ్రద్ధ చేత ఆచరించిన అనుష్ఠానం చేసే తపస్సు. అలా అశ్రద్ధ చేత ఉతకం కానీ, అన్నం కానీ, దక్షిణ కానీ అశ్రద్ధగా ఇచ్చే దానం. అలాగే అశ్రద్ధ చేత శ్రౌత స్మార్త కర్మలు ఏవైతే ఉన్నాయో అగ్నిహోత్రాది కర్మలు అవి, ఇవన్నీ అశ్రద్ధతో ఏవైతే చేస్తామో నాయనా అని అర్థం. అందువల్ల ఆశ్రమాల్లో అతిరుద్రయాగం, వార్షికోత్సవాలు ఇవి అవుతున్నప్పుడు బ్రాహ్మణులకి శ్రద్ధతో ఇవ్వాలి ఉదకం, అశ్రద్ధగా చేయకూడదు కదా. అందులో అది ముఖ్యం. అలాంటి ఈ మూడు తథా, ఈ మూడే కాకుండా తథా అంటే అలాగే అశ్రద్ధయా ఏవ కృతం యత్ స్తుతి నామ శృతి నమస్కారాది తత్ సర్వం అసత్తు ఇది ఉచ్యతే. ఆ మూడే కాదు, మూడే కాకుండా అశ్రద్ధతో చేసిన స్తుతి కానీ, నమస్కారాదులు కానీ కదా, నమస్కారాదులు కానీ ఏదో పడిపోతున్నాం కదా, పడిపోవడం, ఏదో స్తుతి అంటే ఆ యొక్క ఆ విష్ణు సహస్రం కానీ, లలితా సహస్రం కానీ, ఏమైనా సహస్రాలు స్తుతి అలాంటివన్నీ, నమస్కారాదులు ఇలాంటివన్నీ కూడా సమస్తం అశ్రద్ధతో చేసినవన్నీ కూడా అసత్ అని చెప్పబడుతుంది, అసత్ అని చెప్పబడుతుంది. ఎందుకంటే మత్ ప్రాప్తి సాధన మార్గ బాహ్యత్వాత్ పార్థ. ఎందుకంటే నాయనా అది నన్ను పొందడానికి కలిగే సాధన మార్గానికి భిన్నమై ఉంది పార్థ, అది భిన్నమై ఉంది. నన్ను పొందడానికి కలిగే సాధన మార్గం కాదది అని. పార్థ నచ తద్ బాహ్యాయాసం అపి ప్రేచ్య ఫలాయ నోపి ఇహార్థం సాధుభిః నిందితత్వాత్ ఇతి. ఏ పార్థ, అది బహుప్రయాస చేత చెయ్యబడింది అయినప్పటికీ ఆ కర్మ, ఆ తపస్సు, ఆ దానం బహుప్రయాస చేత చేయబడింది అయినప్పటికీ మరణించిన తర్వాత పరలోకంలో ఫలం అనేది రానే రాదు. ప్రేచ్య ఫలాయ నోపి, మరణించిన తర్వాత పరలోకంలో ఫలం రాదు. పరలోకంలో రాదు, ఇక్కడ వస్తుంది కదా. ఇహార్థం సాధుభి నిందిత్వాత్, ఇహలోకంలో కూడా నీకు సుఖం లేదు. ఎందుకంటే సత్పురుషులు నిన్ను నిందిస్తారు. వాడు పొగడ్తలకి, గొప్పలకి, వాడు పేపర్లో వేయించుకోవడానికి, మీడియాలో కనిపించడానికి యాగాలు చేస్తున్నాడు. కానీ నిజంగా అది పరలోకంలో కూడా సాధువులు, సత్పురుషులు, సాధువులు అంటే సత్పురుషులు నిందిస్తారు, దాన్ని ప్రేమించరు. అందువల్ల ఇహలోకంలో, పరలోకంలో కూడా దానికి ఫలం లేదు. ఇహలోకంలో కూడా సత్పురుషులు దాన్ని నిందిస్తూ ఉంటారు, దానివల్ల సుఖం రాదు అని చెప్పాడు. ఏ కర్మ యందు శ్రద్ధ ఉండదో అటువంటి కర్మ అనేది హోమం కానీ, దానం కానీ, తపస్సు కానీ అసత్ అనబడుతుందని చెప్పాడు. అసత్ అనబడి చెప్తుంది, శ్రద్ధ లేనిది. అటువంటి కర్మ ఉన్నా లేనట్లే, ఉన్నా లేనట్లే. దానిని చేసినవాడు ఉన్నప్పుడు ఉన్నవారిలో లెక్కలకు రాడు. ఉన్నవాడైనా వాడు ఉన్నవాడిలో లెక్కకు రాడు దాన్ని చేసినవాడు. మరణించిన తర్వాత అతని పేరు చెప్పినవాడు ఉండడు. బ్రతికుండగా ఉన్నవాళ్ళు లెక్క పెట్టరు సాధువులు, సత్పురుషులు. వాడు ఒక మనిషి లేంటారా, పోనిరా సత్పురుషులు అంటారు. పోయి మరణించిన తర్వాత కూడా అతని పేరు చెప్పిన వాళ్ళు ఉండరు. అటువంటి వానికి ఎలాంటి పురుషార్థము దొరకదు. ఇహలోకంలో రెండు, చచ్చిన తర్వాత ఎలాంటి పురుషార్థం ఉండదు. ఎవడు పరమార్థాన్ని విడిచి శ్రద్ధాభక్తి హీనుడై ఉంటాడు అలాంటి వాడు క్రిమి కీటకాల కంటే తక్కువని మహాత్ములు చెబుతున్నారు. అనేక వాటిలో వాళ్ళ స్లోగన్స్ ఉన్నాయి, చెబుతున్నారు. మనిషి ఆయుష్, సంపాదన, తినడం, త్రాగడం
ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వారికి లెక్కకు రాదు. అందువల్ల ఎవడు సత్కర్మ చేస్తూ జీవిస్తాడో అతనే జీవించినట్లు. వాడు తిన్నాడా, సంపాదించాడా, అలాగే ఆయుష్ ఎంతవరకు బతికాడు, సహస్ర చంద్ర దర్శనం చేశాడా, 100 ఏళ్ళు బతికాడు కాబట్టి వాడికి ఇది జరిగిందా అని ఇవి లెక్కకు రావు. అందువల్ల మనిషి పెరుగుతున్నాడు, పశువు పెరుగుతుంది, చెట్టు మాను పెరుగుతుంది. అందులో ఆయుష్ గొప్పది కాదు, సంపాదన గొప్పది కాదు, తినడం గొప్పది కాదు, త్రాగడం గొప్పది కాదు, ఇవేవీకి లెక్కకు రాదు. ఎవడు ఎంత సత్కర్మ చేస్తూ జీవిస్తుంటాడో ఆ జీవితమే జీవితం, అతడే జీవిస్తున్నాడు. ఆ సత్కర్మ చేయు వాడికి ఈ లోకంలో ఏ ఫలము అవ్వదు. అలాంటి సత్కర్మ చెయ్యని వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికి ఈ లోకంలో ఎలాంటి ఫలము అవ్వదు. అందువల్ల పరలోకంలో అతనికి ఫలాస లేనట్లే. పరలోకంలో నీళ్ళు వదులుకోవడమే, పరలోకంలో కూడా ఫలాస లేనట్లే. అలాంటి అసత్కర్మ యందు కూడా రావణాదుల వలె అందరికీ ఖ్యాతి రావడం సాధ్యం కాదు. అసత్కర్మ చేసినా, అశ్రద్ధగా చేసినా, అసత్కర్మ చేసినా, దుర్మార్గం చేసినా రావణాసుడికి పేరు వచ్చింది కదండి, అలాంటి పేరు మాకు వస్తుందేమో అని రావణాసురులాగా అందరికీ ఖ్యాతి రావడం అనేది సాధ్యం కాదు. అయితే సత్కర్మ చేత అందరూ ప్రకాశానికి రావచ్చు, అందరూకి రావచ్చు, అందులోని సందేహమే లేదు. కానీ అసత్కర్మ చేస్తే రావణాసురులా పేరు వస్తుంది కదా అనుకోవడం పొరపాటు. వాడికంటే వచ్చింది కానీ అందరికీ అలాగ వస్తుంది అనుకోకూడదు. వాడికంటే వచ్చింది కానీ అందరికీ వస్తుంది అనుకోలేదు. అందువల్ల జటా కటాహ సంభ్ర విభ్రమం పాడాడు కదా, అలాంటి పాడాడు రా రావణాసుడు. 3 పూట్ల సంధ్యావందనం చేశాడు రా, పొద్దున్నే లేచి ఇన్ని లింగాలకి 1 కోటి లింగాలకి అభిషేకం చేశాడు రా. అలాంటివి ఏవైనా వాడికంటే ఆ పేరు వచ్చింది కానీ అందరికీ అది రాదు. అందువల్ల సత్కర్మ చేత అందరూ ప్రకాశానికి రావచ్చు, అందులో పురుషార్థాన్ని పొందవచ్చు. కర్మలు అన్ని విధాల సద్గుణ్యాన్ని పొందవలసినవి అయి ఉన్నాయి. కర్మలన్నీ కూడా అన్ని రకాలుగా సద్గుణాన్ని పొందవలసి ఉన్నవి. అలా ఉన్నవాటిని ఆది యందు అంటే మొదలు యందు, మధ్యం యందు, అంచెం యందు పూర్తిగా శ్రద్ధాభక్తి ఉండాలి. ప్రారంభంలో ఆరంభ స్వరత్వం అని శ్రద్ధ పెట్టి మధ్యలో విసుగొచ్చి చివర్లా అమ్మయ్యా అని ఉండకూడదు. మొదల్లో ఏ రకంగా శ్రద్ధ ఉందో మధ్యలో ఆ శ్రద్ధ కంటిన్యూటీ ఉండాలి. అయిపోయినప్పుడు పూర్ణాహుతి అయిపోయినప్పుడు కూడా ఆ శ్రద్ధ అంత పవిత్రంగా అయిపోయిందా, భగవంతుడా నిన్ను ఆరాధించే టైం అయిపోయిందని బాధపడాలి. ఆ శ్రద్ధ అంత గట్టిగా ఉండాలి. అందువల్ల వాటి ఎందున్న ఎలాంటి లోపమైనా కానీ, ఎటువంటి లోపమైనా కానీ పరమాత్మ యొక్క నామస్మరణ చేత పరిపూర్ణం కావలసి ఉంటుంది. అలాంటి పరమాత్మ నామమే అన్నిటికంట ఓం తత్ సత్, ఓం తత్ సత్ అని నామాల వర్ణన దీనినే మనం ఇచ్చట తెలియవలసి ఉంది. దానినే ఇక్కడ తెలియజెప్పింది. అందువల్ల వేదం కూడా శ్రద్ధయా దేయం అంటుంది కదా. ఆ శ్రద్ధయాగ్ని సమిధ్యతే అని బృహదారణ్యకంలో చెప్పింది. శ్రద్ధయా హుయ్యతే హవిహి అని చెప్పింది. అందులో సర్వకర్మలు శ్రద్ధాప్రధానంగా చెయ్యాలి. శ్రద్ధయా దేయం, ఆ శ్రద్ధయా శ్రీయం దేయం అని ఉన్నాయి కదా, శ్రద్ధయా దేయం ఉంది కదా. అందువల్ల శ్రద్ధ చేత చెయ్యాలి. శ్రద్ధయా దేయం, శ్రద్ధయాగ్ని సమిధ్యతే బృహదారణ్యకం, శ్రద్ధయా హుయ్యతే హవిహి అని ఉపనిషత్తులు. ఇలా సర్వకర్మలు కూడా శ్రద్ధాప్రధానంగా చెయ్యాలని చెప్పింది. అందువల్ల ఇంతవరకు శాస్త్ర విధానాన్ని అనుసరించి కర్మ చెయ్యాలని భగవంతుడు చెప్పిన దాన్ని విని అర్జునుడు అడిగాడు. 7వ అధ్యాయం పూర్ణంగా చెప్పేస్తున్నా. 16వ అధ్యాయం వరకు శాస్త్ర విధానాన్ని అనుసరించి 16వ అధ్యాయం చెప్పిన తర్వాత 17 యొక్క అధ్యాయం ప్రారంభంలో శాస్త్ర విధానాన్ని అనుసరించి కర్మ చెయ్యాలని భగవంతుడు చెప్పిన దానిని 16వ అధ్యాయంలో దాన్ని విన్నాడు అర్జునుడు. విని ఇలా అడిగాడు, భగవంతుడా పరమాత్మ, ఎవరు శాస్త్ర విజ్ఞానం లేక శ్రద్ధతో శిష్టాచారాన్ని అనుసరిస్తూ ఉంటారు కదా, శాస్త్రవిధి తెలియదు కానీ వాడికి శ్రద్ధ ఉంది. అలాంటి శ్రద్ధతో కూడుకున్నవాడు శిష్టాచారాన్ని
అంటే పెద్దల యొక్క ఆచారాన్ని అనుసరించి కర్మ చేస్తూ ఉంటాడు కదా, అలాంటి కర్మ చేసేవారు వారి కర్మ సాత్వికమా రాజసమా తామసమా అని అడిగాడు. అంతేనా? అడిగాడు. దీనికి కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ భగవానుడు జనులకి కలిగిన శ్రద్ధ వారి వారి స్వభావాన్ని అనుసరించి ఉంటుందయ్యా అని చెప్పాడు. అది 3 విధాలుగా ఉండొచ్చు అని చెప్పాడు. అంటే అందువలన వారి వారి శ్రద్ధకు అనుగుణంగా వారి వారి స్వభావాన్ని గుర్తుపెట్టచ్చు అర్జున అని భగవంతుడు ఎలా గుర్తుపెట్టాలో కూడా చెప్పాడు. ఎలా గుర్తుపెట్టాలో కూడా చెప్పాడు. ఎలాగంటే సాత్వికులు దేవతలు ఆరాధిస్తారు, గుర్తుపెట్టుకో. సాత్వికులు దేవతలు ఆరాధిస్తారు. రాజసులు యక్ష రాక్షసులు ఆరాధిస్తారు. రాజసులు తామసులు భూత ప్రేతాలు పూజిస్తారు. ఇలా వాళ్ళ పూజలు బట్టి నువ్వు గుర్తుపెట్టచ్చు వాడు సాత్వికుడా రాజసుడా తామసుడా. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలిగా, అందులో గుర్తుపెట్టచ్చు. శాస్త్రం చెప్పినట్టుగా లెక్కించకుండా దంభంగా అహంకారంతో కూడుకుని కామరాగ బలం చేత శరీరాన్ని దండిస్తూ ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు అసురులు అని శాస్త్రం చెప్తుంది. ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ వారి వారి అంతస్తుకు తగినట్లు 3 విధాలుగా ఉంటుందని చెప్పాడు. మొత్తం 4: ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు. ఎలాగంటే సాత్వికులు ఆయుష్ని, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని అధికం చేసే రసవత్తరమైన జిడ్డుతో కూడుకున్న గట్టి అయిన మనస్సుకి ఆహ్లాదకరం కలిగించే ఆహారాన్ని వాళ్ళు మెచ్చుకుంటారు, ఇష్టపడతారు. రాజసులైతే చాలా మటుకు చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారము, ఎండినవి, నాలికకి మంట పుట్టించేవి ఇలాంటి దుఃఖప్రధానమైన ఆహారాన్ని రాజసులు మెచ్చుకుంటారు. తామసులు ఎంగిలి, చెల్దన్నము, పాసినవి, పులిసినవి అలాంటి చెడు ఆహారాన్ని తామసులు మెచ్చుకుంటారు. ఇలాగే ఫలకాంక్ష లేకుండానే శాస్త్రమందు విధించింది